నాంపల్లి గుట్ట పైన శ్రీకృష్ణుడు ఆ స్నేక్ పైన మనకి ఎలా కనిపిస్తాడు అంటే, యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళేంద్రుడు అనే సర్పం పైన నాట్యం చేస్తాడు కదండి, ఆ పోస్చర్తో మనకు కనిపిస్తాడు అనమాట. నాంపల్లి గుట్టలో పైన శ్రీకృష్ణుడు పాము, లోపల లక్ష్మీ నరసింహస్వామి. నాంపల్లి గుట్టలోకి ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మనం స్నేక్ లోపల ఏ దేవుడు ఉన్నాడో చూపిస్తాం మీకు. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్. నాగులు వచ్చి పైన కృష్ణుడిగా పడ్డాడు. ఆడికి వెళ్ళడానికి ఇప్పుడు వచ్చినాము. టిఫిన్ అయింది మాది. దర్శనం చేసుకొని టిఫిన్ చేసుకొని రూమ్కి వచ్చినాం. స్టాచ్యూలు ఉన్నాయి పొద్దులు, భయపడి వచ్చింది. ఇది ఎంట్రన్స్, మొత్తం స్నేక్. ఇదిగోండి ఇది లోపల. ఈ లోపల ఈ బొమ్మల స్టోరీ ఏంటంటే, భక్త ప్రహ్లాద అప్పుడు జనాలు ఎలా, రాక్షసులు ఎలా ఉండేవారు, అక్కడ ప్రజలు ఎలా ఉండేవారు అనే దానికి నిదర్శనంగా ఇలా బొమ్మలు చేసి పెట్టారంట. లోపల మొత్తం చూసారా, ఆ కాలంలో ఎలా ఉండేవాళ్ళు అని చెప్పేసి, అందుకని అలా మొత్తం మనకు లోపలికి ఎంటర్ అయ్యాము అంటే, స్నేక్ లోపలికి ఎంటర్ అయ్యాము అంటే ఫస్ట్ ఎంట్రన్స్లో అవే ఉంటాయి. తర్వాత ఏంటంటే భక్త ప్రహ్లాదుడి స్టోరీ ఉంటుందన్నమాట. తను పుట్టి నుంచి హిరణ్యకశిపుణ్ణి చంపే వరకు మొత్తం స్టోరీ ఉంటుందన్నమాట. చాలా బాగుందండి లోపల. ఎక్స్ప్లెయినింగ్, డీటెయిలింగ్ చాలా బాగుంది. ఏంటంటే మనకు పిల్లలకి స్టోరీ కూడా చెప్పుకోవచ్చు అండి లోపల. హిరణ్యకశపుని కోరిక ఉంటుంది కదా, తను ఎలా చావాలి అని చెప్పేసి, ఎవరి చేతిలో చావాలి అని చెప్పేసి. సో అందుకని ఆ స్టోరీకి తగ్గట్టు లక్ష్మీ నరసింహస్వామి అంటే ఉగ్ర నరసింహస్వామి అవతారంలో ఒక గడప మీద కూర్చొని హిరణ్యకశపుని సంహరిస్తాడనమాట నరసింహస్వామి. సో ఆ దృశ్యాన్ని ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టు చూపించారండి. ఇదిగోండి, భక్త ప్రహ్లాదుడు, హిరణ్యకశపుడు. నాకైతే ఆ ప్రహ్లాదుడు మట్టుకు నిజంగా చిన్నప్పుడు నేను మూవీలో చూసిన రోజారమణి గారు లెక్కనే ఉందండి విగ్రహం అయితే. చాలా బాగుంది. తనైతే చాలా బాగా చేసింది రోజారమణి గారు ప్రహ్లాదుని గెటప్లో. నాకు ఇప్పటికి కూడా ప్రహ్లాదుడు ఎవరు అంటే నాకు రోజారమణి గారే గుర్తుకొస్తారనమాట. ఆ సినిమా ఎన్నిసార్లు చూశాను, అసలు బోరు కొట్టిన సినిమా అంటేనే భక్త ప్రహ్లాదుడు అండి. నాకు చాలా ఇష్టం అనమాట. ఇది చూసారా లోపల ఎంత బాగుందంటే, ఇలా మెట్లు కూడా ఉన్నాయి, ప్లస్ లైట్స్ కూడా పెట్టారు, వెంటిలేషన్ లైట్స్. అసలు రష్ చాలా వచ్చిందండి లోపల. ఎంట్రన్స్ టికెట్ చెప్పడం మర్చిపోయాను. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 5 రూపీస్ అనమాట. ఇదిగోండి భక్త ప్రహ్లాదుడు వారి అమ్మ. ఇదిగోండి మనకు లోపల నుంచి దగ్గర నుంచి స్నేహితుని చూద్దాము అని ఉంటుంది కదా, అందుకని విండోలోంచి ఫోన్ బయటకు పెట్టి ఇలా తీసాడండి మావాడు. భలే ఉంది కదా అసలు. 5 తలల సర్పం చాలా బాగుందండి. ఇదిగోండి ఎంత కష్టపడి తీసాము ఆ ఫోటోని, ఆ వీడియోని. ఇక్కడ నుంచి ఏంటంటే ఫస్ట్ అక్కడ అలా రాక్షసులాగా అలా కనిపించారు కదా, ఇక్కడ నుంచి మొత్తం ప్రహ్లాదుడి స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. భక్త ప్రహ్లాదుడి విగ్రహాలతోని హిరణ్యకశపుడు, భక్త ప్రహ్లాదుడు, ఆ స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. నిజంగా నాకు ఎస్వి రంగారావు కనిపించాడు దాంట్లో, ప్లస్ ఈ ప్రహ్లాదుడి గెటప్లో వచ్చేసి రోజారమణి గారు కనిపించారు. నాకు చాలా బాగా అనిపించింది. అదిగో చూసారా భక్త ప్రహ్లాదుడిది తల నరకరం అంటే ఆ సీన్ అయితే నిజంగా అసలు కళ్ళకి కట్టినట్టే చూపించేశారండి మొత్తం లోపల. ఇదిగోండి గడప మీద కూర్చొని సగం నరుడు, ఇంకొకటి సగం నృసింహుడు అంటే సింహం అవతారంతో గడప మీద కూర్చొని తన కడుపుని చీల్చి పేగులు ఎలా బయట తీస్తాడో ఆ సినిమాలో. సో అలానే ఉందండి విగ్రహము. నిజంగా నాకు చాలా బాగా అనిపించిందండి. ఇదేంటంటే ఒక పుట్టనంట, ఈ గుట్ట మీద ఒక పెద్ద పుట్టనంట. ఆ పుట్టను కవర్ చేస్తూ వెనక బ్రౌన్ కలర్ ఉంది కదండి, అదంతా ఒక సెట్ వేశారు. వెనకాల పుట్టు ఉంటుంది అనమాట. మొత్తం ఈ కొండ చుట్టూ పాములు ఉంటాయంట. సో ఇదండి ఇక్కడ ఏంటంటే పాలు తీసుకొని స్వామివారికి, ఇదిగోండి ఇక్కడ ఒక పాము చూసారు, నిజం పాము అనుకునేరు, అది ఒట్టి పామే. అంటే మెటీరియల్ ఏంటో తెలియదు కానీ వైట్ ఉంది కదా, శ్వేతనాగులాగా ఉంది. ఆ పాలతోని నాగదేవతకు అభిషేకం చేసుకొని అక్కడ ఒక దీపం ఉంది, ఆ గండ దీపంలో ఆయిల్ పోసి
మొక్కుకోవాలని చెప్పారనమాట. సో ఇదండి నాంపల్లి గుట్ట ఎందుకు పేరు వచ్చిందంటే ఇక్కడ నాంపల్లి గుట్ట మీద మొత్తం పాము పుట్టలు ఉన్నాయంట. సో ఇది 2000 సంవత్సరంలో కట్టారట ఈ స్నేక్ని. దాదాపు 23 years 24+ అవుతుందన్నమాట. సో ఇక్కడ స్టోరీ ఏంటంటే భక్త ప్రహ్లాదుడు పుట్టినప్పటి నుండి హిరణ్యకశిపుని సంహరించే వరకు లక్ష్మీనరసింహస్వామి అవతారం ఎత్తి హిరణ్యకశిపుని చంపుతాడు కదా, ఆ స్టోరీ వరకు మొత్తం ప్రతిమలు ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఆ కాలంలో మనుషులు ఎలా ఉన్నారు అని చెప్పడానికి మీకు బొమ్మలు చూపించాను కదా. సో ఆ కాలంలో ఉన్న మనుషులు అలా ఉన్నారని చెప్పేసి చాలా బాగుందండి. భక్త ప్రహ్లాదుని స్టోరీ అనమాట. అంటే నరసింహస్వామి అవతారం ఎత్తి అది శాంతించే వరకు ఉన్న విగ్రహాలు అన్నమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే పెద్ద పాము పుట్టు ఉందండి, దాన్ని కవర్ చేయడానికని చెప్పేసి దాని ఏమంటారు సెట్టింగ్లా వేసిండ్రు. సో చేసిన పాల అభిషేకం వాటి ఇంకా పోస్తారంట మళ్ళీ. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి చూసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫర్దర్ వీడియోలో థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భక్త ప్రహ్లాదుడు వాళ్ళ మమ్మీ. సో ఇదిగోండి బయటకు వచ్చేసాము. ఇదిగోండి పాము ఇలా ఉంటుంది. సో వచ్చేసామండి బయటకి. సో అయిపోయిందండి నాంపల్లి గుట్ట దర్శనం. ఓకే అండి, ఇది వాళ్ళ వీడియో. చూసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఎలా అనిపించిందండి ఈ నాంపల్లి గుట్ట వీడియో? స్నేక్ లోపల ఉన్నది ఉగ్ర నరసింహస్వామి. ఏంటంటే హిరణ్యకశిపుని సంహరిస్తూ ఉన్న విగ్రహం అన్నమాట. చాలా బాగుందండి లోపల విగ్రహాలు కూడా. సో ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసమని. అక్కడ చిన్న చిన్న ఫొటోస్ దిగనమాట, బిట్స్ లాగా చాలా బాగా వచ్చినాయండి. ఇదిగోండి లోపల ఉన్న స్వామివారు అన్నమాట. నిజంగా చాలా బాగుందండి లోపల. నాకు చూసినంతసేపు లోపలసేపు భక్త ప్రహ్లాద సినిమానే గుర్తుకొచ్చిందండి. ఆ సినిమా నిజంగా నెవ్వర్ బిఫోరు నెవ్వర్ ఆఫ్టర్ అంటారు చూసిండ్రా, అలా అండి. అసలు ఎంత బాగుంటుందంటే మీరు కూడా ఒక్కసారి చూడండి, జన్మధన్యం అయిపోతుంది.